అమాయక మహిళల నుదుటి నుంచి ముష్కరులు తుడిచేసిన సింధూరం వారి పాలిట రక్త సింధూరమే అయింది. దెబ్బతిన్న పులిపంజా విసురు ఎలా ఉంటుందో పాక్కు, దాన్ని ప్రేరేపిత ఉగ్ర ముఠాలకు తెలిసొచ్చింది. పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ అంతకంతకు బదులు తీర్చుకుంది. పాక్ పీఓకేల్లోని 9 ప్రాంతాలపై సైన్యం విరుచుకుపడింది. ఉగ్ర సంస్థల ప్రధాన స్థావరాలతో పాటు శిక్షణ శిబిరాలను సమూలంగా తుడిచిపెట్టేసింది. 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టి ఆపరేషన్ సింధూర్ను దిగ్విజయంగా పూర్తి చేసింది. జై హింద్ అంటూ పహల్గామ్ మృతులకు ఘనంగా నివాళులర్పించింది. పహల్గామ్ ఉగ్రదాడికి పక్షం రోజుల్లోనే భారత్ బదులు తీర్చుకుంది. అమాయక పర్యాటకులను పాశవికంగా పొట్టన పెట్టుకున్న ఉగ్ర ముష్కరులకు జన్మలో మర్చిపోలేని గుణపాఠం నేర్పింది. వారిని ప్రపంచం అంచుల దాకా వేటాడైనా కలలో కూడా ఊహించనంత కఠినంగా శిక్షిస్తామన్న ప్రధాని ప్రతిజ్ఞను సైన్యం దిగ్విజయంగా నెరవేర్చింది. ప్రతీకార దాడుల విషయంలో పూర్తి స్వేచ్ఛనిస్తూ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంది. పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై మంగళవారం అర్ధరాత్రి దాటాక మెరుపు దాడులు చేసింది. అంతర్జాతీయ ఉగ్రవాదులు మౌలానా మసూద్ అజర్ సారథ్యంలోని జైషే మహ్మద్, హఫీజ్ సయీద్ నేతృత్వంలోని లష్కరే తోయిబాతో పాటుగా హిజ్బుల్ ముజాహిదీన్ తదితర ఉగ్రతండాల వెన్ను విరిచింది. వాటి ప్రధాన స్థావరాలతో పాటు శిక్షణా శిబిరాలను కూడా నేలమట్టం చేసేసింది. ఆపరేషన్ సింధూర్ పేరిట 25 నిమిషాల దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదుల్ని మట్టుబెట్టింది. త్రివిధ దళాలు పూర్తి సమన్వయంతో అత్యంత ఖచ్చితత్వంతో ఆపరేషన్ నిర్వహించాయి. ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్తో వైమానిక దళం, సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణులతో ఆర్మీ ద్విముఖ వ్యూహంతో ఏకకాలంలో దాడులకు దిగాయి. అత్యాధునిక స్కాల్స్ క్రూయిజ్ క్షిపణులు, హ్యామర్ ప్రిసిషన్ బాంబులు, గైడెడ్ బాంబ్ కిట్లు, ఆత్మాహుతి డ్రోన్లతో 9 ఉగ్రవాద శిబిరాలను నామరూపాలు లేకుండా తుడిచిపెట్టేశాయి. వీటిలో 5 పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉండగా 4 స్వయానా పాక్ గడ్డ మీదే ఉండడం విశేషం. బాలాకోట్ దాడుల మాదిరిగా పాక్ అగరతలంలోకి వెళ్లకుండా మన ఎయిర్ ఫోర్స్ అమ్ముల పొదిలోని అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాలు సరిహద్దులకు యువతల నుంచే అరగంటలోపే పనిముగించేశాయి. అర్ధరాత్రి 1:05 మొదలైన దాడులు 1:30 ముగిశాయి. ఆ వెంటనే 1:44 రక్షణ శాఖ ప్రకటన విడుదల చేసింది. కాసేపటి క్రితం ఆపరేషన్ సింధూర్ చేపట్టాం. పాక్ పీఓకేల్లో నుంచి భారత్పై ఉగ్రదాడులకు వ్యూహరచన చేసిన ఉగ్రవాద మౌలిక వ్యవస్థలపై దాడులు చేశాం. ఉద్రిక్తతలకు తావులేని రీతిలో పూర్తి ఖచ్చితత్వంతో కేవలం ఉగ్ర శిబిరాలను మాత్రమే ధ్వంసం చేశాం. పాక్ సైన్యాన్ని, సైనిక వ్యవస్థల్ని, పౌరులను ఏమాత్రం లక్ష్యం చేసుకోలేదు. లక్ష్యాల ఎంపిక, దాడిలో ఆ మేరకు పూర్తి సంయమనం పాటించామని వెల్లడించింది. ఈరోజు మనం చరిత్ర సృష్టించాం. భారత్ మాతాకి జై అంటూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. పహల్గామ్ బాధితులకు న్యాయం జరిగింది, జై హింద్ అని సైన్యం పేర్కొంది. దాడుల వీడియోను ఎక్స్లో పోస్ట్ చేసింది. మరోవైపు మృతుల్లో జైషే చీఫ్ మసూద్ అజర్ కుటుంబానికి చెందిన 10 మంది ఉన్నారు. దీన్ని అజర్ కూడా ధృవీకరించాడు. జైషే ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడుల్లో వారితో పాటు తన 4 సన్నిహిత సహచరులు కూడా మరణించినట్టు చెప్పుకొచ్చాడు. పాక్ ప్రేరేపిత ఉగ్రతండాల పీచమణచేలా అద్భుతంగా సాగిన సైనిక చర్య భారతీయులందరికీ గర్వకారణమంటూ ప్రధాని మోదీ ప్రస్తుతించారు.